ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. మోహన్ బాబును జర్నలిస్టులకు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల రక్షణకు మోహన్ బాబు అతని అనుచరులపై వీడియోపై దాడులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కదం తొక్కిన కలం యోధులు. టీవీ9 ప్రతినిధి రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన. జర్నలిస్టుల సంఘాలు ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు. టీవీ9 ప్రతినిధి రంజిత్పై దాడి చేసిన మోహన్ బాబు, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. మీడియాపై ప్రజాస్వామ్యంపై దాడి, మోహన్ బాబుకు ఇచ్చిన డాక్టరేట్ను రద్దు చేయాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసిన జర్నలిస్టులు రామచంద్రపురం ఆర్డీఓ డి అఖిలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రామచంద్రపురం డిఎస్పీ బి రామకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు. కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ మీడియా తీసుకెళ్లిన దాని మీదే ప్రభుత్వాల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాయి. అలాంటి మీడియా మీద దాడి చేసిన ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనకి ఏదైతే పద్మభూషణ అవార్డు ఇచ్చారో అది కూడా రద్దు చేయాలి. ఆయన్ని వెంటనే ఆయన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కార్యదర్శి. నా పేరు పెద్దిరెడ్డి రాము. ఎందుకంటే సమాజంలో మా జర్నలిస్టు మిత్రుల మీద జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల మీద దాడి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడిని అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం 4 స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్న జర్నలిస్టు మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే. ఈ దాడికి కారణమైన నాయకులు ఎవరైతే మోహన్ బాబు ఉన్నాడో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఈ దాడిలో ఆయన కేసులో అరెస్ట్ చేయాలా, ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నూకల బలరాం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. ఏదైతే జర్నలిస్టుల మీద జరిగిన దాడి, మోహన్ బాబు గారు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో నుంచి కూడా చిన్న కింద నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిద్ర లేకుండా, జీతభత్యాలు లేకపోయినప్పటికీ ప్రజల మేలు కోరి, ప్రభుత్వం యొక్క మేలు కోరి ఏదైతే వార్తలు రాస్తున్నారో వార్తలు రాసి వార్తల మీద స్పందిస్తున్న జనానికి మేలు జరుగుతుంది. కానీ ఈ రోజున మోహన్ బాబు గారు వీళ్ళ మీద చేయి చేసుకోవడం అన్నది మొత్తం కూడా వ్యవస్థ మీదే ఆయన దాడి చేసినదిగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్, రామచంద్రపురం ప్రెస్ క్లబ్ కార్యదర్శి నరాల రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. ఈ మోహన్ బాబు గారు టీవీ9 జర్నలిస్ట్ మీద చేసిన దాడిని యావత్ జర్నలిస్టుల మీద చేసిన దాడిగా మేము భావిస్తున్నాం. 4th ఎస్టేట్గా అందరూ గొప్పగా చెప్తారు. నిజానికి సమాజంలో విలేకరుల్లో ఐక్యత లేదు, రైతులకు లేదు, విలేకరికి లేదు. కానీ ఈ విషయంలో విలేకరులందరూ సంఘటితమయ్యి విలేకరులు కూడా మేము ఐకమత్యంగా ఉంటామని చాటాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మోహన్ బాబు గారు చేస్తున్న దాడిని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తూ మోహన్ బాబు గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని, తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఇలాంటి వ్యవస్థలో 4వ స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు, ఆయనకి ఇచ్చిన డాక్టరేటు ఇన్నిటినీ కూడా అవమానిస్తూ అతని స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు అలాగే అతని అనుచరులు, అతని కుమారుడిపై కూడా రౌడీ షీట్ తెరవాలని మేము జర్నలిస్టులు అందరి తరఫున కూడా కోరుతున్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి.
టీవీ9 జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది, ఆ డబ్బున్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం.